Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are going to talk about 3 BHK interior video అండి. ఇది వచ్చేసి 1800 SFT కలిగి ఉంది అండ్ ఇది నల్లగండ్ల ఏరియా హైదరాబాద్లో ఉందండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్లో మనం ఇక్కడ ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ డ్రా స్టోరేజ్ కూడా ఇచ్చామండి. అండ్ మనం ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. సో లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనం ఫస్ట్ కనిపించేది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. ఈ డిజైన్లో చూస్తే మనం సెంటర్లో వాల్ పేపర్ డిజైన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడనే మనము ఆ సోఫా వాళ్ళకి కూడా మనం వాల్ పేపర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ పికాక్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి, 2 పికాక్స్. అండ్ ఇది లాంగ్ హాల్ కాబట్టి మనం దీన్ని మన లివింగ్ ఏరియాని డైనింగ్ ఏరియాని డివైడ్ చేస్తూ ఒక పార్టీషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో ఈ పార్టీషన్ బోత్ సైడ్స్ ఉంటుంది హాల్కి. ఇక్కడ వచ్చేసి చిన్న పార్టీషన్ ఇచ్చామండి 2 ఫీట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలా షెల్ఫ్స్ ఇచ్చేసి ప్రతి షెల్ఫ్కి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ సిఎన్సి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో వైట్లో విత్ వుడెన్ కలర్ కాబట్టి చాలా లుక్ వస్తుంది. అండ్ ఈ 2 పార్టీషన్లు కలుపుతూ ఇక్కడ ఆర్చ్ డిజైన్ ఇచ్చాం విత్ లైటింగ్ ప్రొవిజన్స్. చూడండి చాలా నీట్గా ఉంది. అండ్ ఇదే ఇక్కడ మనం పెద్ద పార్టీషన్ చూసుకుంటే ఇక్కడ కూడా సిఎన్సి డిజైన్ విత్ పిల్లర్ బాక్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇదంతా కూడా హై గ్లాసీ లామినేషన్ వాడటం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ యూనిట్ ఉందండి. టీవీ యూనిట్ చూస్తే ఇక్కడ ఈ డిజైన్లో మనము సైడ్ వచ్చేసి రాఫ్టర్ డిజైన్ ఇచ్చాము పట్టీలుగా. ఇవన్నీ కూడా మనం మంచిగా హై గ్లాసీ ఫినిష్లో ఇవ్వటం వల్ల మంచి లుక్ వచ్చింది, షైనింగ్ లుక్. అండ్ ఈ టీవీ యూనిట్ ఫ్రంట్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ కలర్ లామినేషన్తో మనం హై గ్లాస్ లామినేషన్లో ఇవ్వడం జరిగింది, చాలా లుక్ వస్తుంది. అండ్ వెనకాల మనము హై గ్లాసీ వైట్ లామినేషన్ వాడాము, దాని మీద ఇలాంటి గోల్డ్ కలర్ టీ పట్టీస్ అనేది ప్రొవైడ్ చేసాం. దీంతో చాలా నీట్గా లుక్ వచ్చింది. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం సెటప్ బాక్స్ స్టోరేజ్ కొరకు ఇట్లా ఓపెన్ స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ కింద మనం డ్రా స్టోరేజెస్ ఇచ్చాము. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఒక బాక్స్ క్రియేట్ చేసాము. అందులో వుడెన్ షెల్ఫ్స్ ఇచ్చేసి ఆ వుడెన్ షెల్ఫ్స్కి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. లివింగ్ ఏరియా తర్వాత మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా డిజైన్ ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్స్. అండ్ ఇక్కడే మనం పూజా మందిరం కూడా ఒకటి డిజైన్ చేసాం. ఈ పూజా మందిరం బాక్స్ చూస్తే పైన శంకుచక్ర నామాలు డిజైన్ ఇచ్చేసి సిఎన్సీలో. అండ్ ఇక్కడ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్లో గ్లాస్ డోర్ ఇచ్చాము. ఆ గ్లాస్ డోర్స్ మీద లక్ష్మీ గణపతి మన విగ్రహాలని ఇట్లా డిజైన్ ఇచ్చామన్నమాట. లోపల చూసుకుంటే మన రెగ్యులర్ సిగ్నేచర్ డిజైన్ ఓంకారం అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ లైటింగ్ ప్రొవిజన్. చూడండి చాలా నీట్గా అందంగా అసలు ప్రశాంతంగా ఉంటుంది పూజా మందిరం వైట్లో ఇచ్చుకోవడం వల్ల. ఇక్కడ వచ్చేసి వైట్ నానో స్లాబ్ వేయడం జరిగిందండి. కింద వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ప్రసాదం ప్లాన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసాం అనమాట. పూజా మందిరం అయిపోయాక మనం ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం స్పేస్ అనేది వదలటం జరిగిందండి. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ కిచెన్లో చూసుకుంటే బాటమ్ అంతా అక్రిలిక్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇదంతా అక్రిలిక్ ఫినిష్ అనమాట. సో ఈ కింద బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసి ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం సిలిండర్ కొరకు ప్లేస్ లేదు కాబట్టి బయటకు వెళ్ళింది సిలిండర్. ఇక్కడ మనం లోపల కూడా షెల్ఫ్ వేయటం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ట్యాండమ్ బాస్కెట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మన విక్కర్ బాస్కెట్ వస్తుందండి ఇందులోకి. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ప్లెయిన్ ఎస్ఎస్ బాస్కెట్ వస్తుంది. అండ్ హెడ్ లెవెల్లో స్టోరేజ్ అనేది ఇక్కడ మనం వుడెన్ ఫ్రేమ్లో గ్లాస్ పెట్టి ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం వెళ్తున్నప్పుడు ఇలా షార్ప్గా తగలకుండా ఇక్కడ రౌండ్ ఎడ్జింగ్ కార్నర్ షెల్ఫ్స్ ఇచ్చామండి. అండ్ కిచెన్ కౌంటర్ ఆపోజిట్ చూసుకుంటే ఆపోజిట్ కౌంటర్ వచ్చేసి ఇలా మనం ఇలా సి షేప్లో డిజైన్ ఇవ్వడం జరిగింది. బాటంలో క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి పైన ఇక్కడ మనం గ్లాస్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ డోర్ వెనక కూడా మనం స్టోరేజ్ అనేది క్రియేట్ చేయగలిగాము ఇక్కడ. సో ఇదంతా కూడా సాఫ్ట్ క్లోజెస్ డోర్స్ వాడామండి. అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ యూనిట్ ఇచ్చాము విత్ వుడెన్ షెల్ఫ్స్. అండ్ పైన చూసుకుంటే 3 సైడ్స్ కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఆ లాఫ్ట్కి కూడా మనం లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఈ కిచెన్కి మంచి లుక్ వచ్చిందండి. అండ్ ఇక్కడ ఆరో స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము బాక్స్. దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి.
మన కిచెన్ అయిపోయాక మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా ఇవ్వడం జరిగిందండి విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ దాని ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక షో బాక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా బొమ్మలు పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ కనిపించేది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇది చూసుకుంటే మనం ఈ కబోర్డ్ కలర్ డిజైన్లోనే ఇవ్వడం జరిగింది ఇది కూడా. అండ్ ఇక్కడ మన కబోర్డ్ చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూసుకుంటే లోపల పార్టీషన్స్ అనేవి ఇలా డిజైన్ చేసాము. సో అండ్ దీనిపైన లాఫ్ట్ స్టోరేజ్ అనేది క్రియేట్ చేసాము. ఇదంతా కూడా సాఫ్ట్ క్లోజర్సే వాడామండి, ఇక్కడ అంతా కూడా సౌండ్ రాకుండా. ఇక్కడ వచ్చేసి ఓపెన్ క్లోజ్ డోర్ సిస్టమ్ పెట్టాము, షెల్ఫ్స్ ఇచ్చాము అనమాట ఇలా. నెక్స్ట్ ఇదే రూమ్లో మనం డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఇన్సైడ్ స్టోరేజ్ విత్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. దాంట్లో కూడా బ్యాంగిల్ రాడ్స్ ప్రొవిజన్ అనేవి ఇచ్చాము. అండ్ కింద చూసుకుంటే ఇట్లా డ్రా స్టోరేజ్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదే రూమ్లో మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా రెడీ చేసాము. ఈ ఫోల్డింగ్ టేబుల్ చూసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. అండ్ దీన్ని ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు తర్వాత. మనం మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి. ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కలర్ షేడ్లో ఇచ్చాము. ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇందులో ఇన్సైడ్ మనం ఇలా షెల్ఫ్స్ పార్టీషన్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇదంతా కూడా వాల్ టు వాల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ కార్నర్ స్టోరేజ్, ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. ఈ డ్రెస్సింగ్లో చూసుకుంటే ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం సైడ్ స్టోరేజ్ ఇచ్చాము, బాటంలో కూడా స్టోరేజ్ ఇచ్చాము, కింద వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ అంతా కూడా ఫుల్ మిర్రర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న కస్టమర్స్ మంచిగా చూసుకోవడానికి బాగుంటుంది. సో అక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం స్టడీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము ఇదే రూమ్లో. పైన మనం బుక్ ర్యాక్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్యానలింగ్ చేయడం జరిగింది, దాని మీద స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనము బేస్ క్రియేట్ చేసాము స్టడీ యూనిట్, కింద బాటమ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఇక్కడ కింద మనం ఏది అడ్డు లేకుండా ఉండటం వల్ల ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి, చాలా నీట్గా ఉంది. ఇది కూడా సింపుల్గా. అండ్ ఇందులోనే మనం ఇక్కడ వైట్ అండ్ వైట్లో వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము. ఈ వార్డ్రోబ్ మీద టీపట్టి డిజైన్ అనేది ఇలా జిగ్జాగ్లో ప్రొవైడ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. వైట్ మీద గోల్డ్ చాలా బాగుంటుంది. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ అనేది అలా ప్రొవైడ్ చేసాం, దాంట్లో నుంచి కూడా లైటింగ్ ప్రొవిజన్స్ అనేది ఇవ్వగలిగాం. సో ఇదంతా బాక్స్ స్టోరేజ్ కాబట్టి మనం పైనుంచి లైటింగ్ అనేది ఇంత ఈజీగా ఇవ్వగలిగాం. అదే మనకి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి లైటింగ్ ప్రొవిజన్స్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది అనమాట. దీంతో మనం గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.